వెంకటేశ శ్రీనివాస జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. అదేమంటే బలమైన భూ సంపాదన యోగము. ఈ జాతకం డేటు 18వ తారీఖు 10వ నెల 1966 సంవత్సరం. టైం PM 8:30. ఈ జాతకుడు చంద్ర మహాదశ ప్రారంభం అయినప్పటి నుండి అనగా 26/6/1999 నుండి 2005 ఏప్రిల్ 30 లోపల 30 లక్షల డబ్బు, 30 ఎకరాల భూమి స్వయంగా సంపాదించాడు. ఈ జాతకము యందు శని భాగ్యరాజ్యాధిపతి శుభుడై కుజ త్రయమును 79 శుభపరుస్తూ ఉన్నాడు. 4వ స్థానాన్ని 30 శుభపరుస్తున్నాడు. శని వక్రించి బలవంతుడు కుజ క్షేత్రాన్ని 30 శుభపరుస్తూ చాలునుగాక 79 శుభపరచు అయినది. కుజ త్రయంపై విశేష శుభపరుస్తున్నందు మరి శని 30, బుధుడు 30, శుక్రుడు 26 కుజ త్రయమును శుభపరుస్తున్నారు. దశనాథుడు చంద్రుడు బుధ గురు ఫలితాలు ఇచ్చేను. బుధుడు కుజ క్షేత్రాన్ని శుభపరుస్తున్నాడు కాబట్టి చంద్ర దశ అంతర్దశ భూ సంపాదమైన అభివృద్ధి కలుగును. అయితే 4వ స్థానము కూడా శుభపరచటము అవసరము. కుజ భుక్తిలోనే కుజుడు శని రవి కుజ గురువు ఫలితాలు ఇచ్చెను. ఇందులో రవి శుభుడైన 4వ స్థానాధిపతి శని చతుర్ద్రమును శుభపరుస్తున్నాడు. కుజత్రయాన్ని 79 శుభపరుస్తున్నాడు. భుక్తినాథులో రాహు బుధ శుక్ర రవి ఈ నలుగురు తమ భుక్తిలో శుక్ర ఫలితాలు ఇస్తారు. శుక్రుడు కుజ నక్షత్రంలో ఉండడం వల్ల ఒక బలము. కుజత్రయాన్ని శుభపరుస్తున్నాడు. కుజ గురు శని కేతువు ఈ నలుగురు తమ భుక్తిలో శని ఫలితాలు ఇస్తారు. శని 4వ స్థానమును గాక కుజత్రయంను కూడా అంటే మేషంని 3వ దృష్టితో వక్రించి శుభపరుస్తున్నాడు. 2023 ఏప్రిల్కు లోపల కుజుడు గురువు శని భుక్తులు జరిగిపోయినవి. ఈ 3 భుక్తులు కూడా శని ఫలితాలు ఇస్తున్నవి. శని 4వ స్థానమును అంటే కుజ క్షేత్రమును అంటే మేషమును శుభపరుస్తున్నాడు. అందువల్ల ఈ 3 భుక్తులలో జాతకుడు 30 ఎకరముల భూమి సంపాదించాడు. రాశి చక్రం గమనించండి. నమస్తే. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో స్వయంగా భూ సంపాదన గురించి తెలుసుకుందాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.